ఏజే? నేను వెళ్ళటం తప్పదు. నేను ఉండనా అని అడుగుతున్నాను. అది నీ ఇష్టం. నన్ను ఇక్కడుంచి నువ్వు ముంబైకి పారిపోదాం అనుకుంటున్నావా? ఒకరికి జడిసి పారిపోయేవాడు కాదు ఏజే. ఈ ఇద్దరి మధ్య ఏదో రహస్యం ఉన్నట్టుంది. ఈ దేవయాని మాటలు, ప్రవర్తన అన్నీ వింతగానే ఉన్నాయెందుకు? ఏజే కూడా ఆమె ఉంటే చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? పెళ్లి రోజు కలుద్దాం. అప్పటిదాకా ముంబై పారిపోతావా? పారిపోవడం కాదు, పని మీద పోవటం. పని పడిందా? పని కల్పించుకోవాల్సిన పని పడిందా? నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను లేనప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరమూ లేదు. నీకు లేదు, నాకుంది. ఏంటి అవసరం? అది నీకనవసరం. నేను చాలా ఓపిక పడుతున్నాను దేవ్యాని. ఇందాక నువ్వు చాలా తెలివిగా మాట్లాడావు. నీకు తెలివితేటలు చాలా ఎక్కువయ్యాయి. మనుషుల జీవితాలతో ఆడుకోకు. నాకు పాఠం చెప్పాలని వచ్చి నువ్వు గుణపాఠం చెప్పించుకోకు. ఆ కర్మ నాకు లేదు. ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేసినందుకు ఆ పాఠం, గుణపాఠం నేనే నీకు చెప్తాను. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నేను నీకు భయపడలేదని గుర్తుపెట్టుకో. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇది నేను చేస్తున్న పెళ్లి. అంజలి వరుసకు నాకు మరదలైనా ఇప్పుడు నా కూతురుతో సమానం. ఆ పెళ్లి డిస్టర్బ్ కాకూడదని ఓపిక పడుతున్నాను. నీ ఇంట్లో ఇవాళ పెళ్లి జరుగుతోంది. నా ఇంట్లో ఏనాడో చావు జరిగింది. ఆనాడే నేను నీకు సవాల్ విసిరాను. ఏ రోజుకైనా నేను తిరిగొచ్చి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని. ఆ రోజు దగ్గరకొచ్చేసింది. నేను రావటంతో నీలో భయం మొదలైందని నాకర్థం అవుతుంది. అది ఒప్పుకోవడానికి మేలీగో అడ్డం వస్తోంది. భయం నా మనసులో ఉండాలి. నీ మాటల వల్ల అది పుట్టదు. ఈ మాటలే తూటాలై నీ జీవితాన్ని ఛిద్రం చేస్తాయి మిస్టర్ అభినవ్ జాగర్లమూడి. నా జీవితంలో ఓటమనేదే లేదు. అవునేమో, కానీ ఇప్పుడుంటుంది. ఇప్పటిదాకా నీకు ఈ దేవయాని ఎదురు పడలేదు కదా. ప్రతీకారం నీతో ప్రగల్భాలు పలికిస్తుంది. నీ పగ నీ భవిష్యత్తునే బలి తీసుకోవచ్చు. నీ మంచి కోసమే చెప్తున్నాను. నాతో తలపడాలని తపన పడకో. తపస్సు చేసినా నీకది సాధ్యం కాదు. లోకాలు జయించాలంటే తపస్సు చేయాలి. నీ పాపాలు బయట పెట్టాలంటే తపస్సుతో పనేముంది? నేను సాక్ష్యంగా ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. నీ మనస్సాక్షినడుగు. నా అన్న చావుకు నువ్వే కారణం. అప్పుడు నీ అన్న మాత్రమే మూర్ఖుడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. మూర్ఖత్వం అనేది నీ రక్తంలోనే ఉందని. నేను మూర్ఖులతో మాట్లాడను. పెళ్లికి పెద్దగా వస్తావు, చుట్టం చూపుగా వస్తావు, పిలవని పేరంటానికి సింగారించుకునే వస్తావో నీ ఇష్టం. వెళ్ళు. దక్ష కూడా మీ అంత సమర్థురాలే కదా.
అంజలి పెళ్లి మీ చేతుల మీదుగా జరిపిస్తానని మాట ఇచ్చి కూడా వెళ్తున్నారంటే కేవలం దేవయ్యనే కారణమని నాకు అనిపిస్తుంది. లేదంటే మీరు దక్షిణే పంపించేవాళ్ళు. నాకిలా జరిగినా కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారంటే ఎందుకు? దేవయాని మూలంగానే కదా. చూసి నవ్వుకోవడానికి వచ్చావా? ఓడిపోయిన నీ మొహంలో ఉక్రోషం చూడాలన్న కోరికని ఆపుకోలేకొచ్చాను. అరే, ఇంత ఉక్రోషమా కోడలి పిల్ల? పుండు మీద కారం చల్లడానికి వచ్చాను అని అనుకోకపోతే 2 మాటలు చెప్పేళ్తాను. ఏజీని ఆపుతానన్నాను, ఆపాను. కానీ ఆ ప్లేస్లో నిన్ను పంపిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు. ఆ ఘనకార్యం కూడా నాదే. ఏజే బదులు నిన్ను పంపించమని నేనే అతి గొప్ప సలహా ఇచ్చాను తెలుసా? ఏజెన్ని ఆపడం కోసం, నన్ను పంపించడం కోసం దాన్ని విరగొట్టుకున్నావా? నా కాలికి తగిలిన దెబ్బ చాలా చిన్నది, కానీ నీ అహానికి తగిలిన దెబ్బ చాలా పెద్దది. రొటీన్ మాటలైనా సరే చెప్పాలనుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఎవరు తీసిన గోతులో వాళ్ళనే తోయాలి. ఎవరి వేలితో వాళ్ళ కన్నే పొడవాలి. ఫ్లైట్ కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళమ్మా. హ్యాపీ స్కై జర్నీ. దేవయాని వచ్చినప్పుడల్లా మీరు చాలా అనీజీగా ఉంటున్నారు. ఎందుకో ఆమెకు మీరు భయపడుతున్నట్టు కూడా కనిపిస్తున్నారు. మీరు దేవయాని నుంచి తప్పించుకోవడానికి ముంబై వెళ్తున్నారు. భాను అప్పుడప్పుడు తిక్కల మేళంలో ప్రవర్తించిన దేవయాని విషయం గుర్తు చేసి మంచి పనే చేసింది. నిజంగానే నేను ముంబైకి వెళ్ళుంటే దేవయాని దృష్టిలో పారిపోయిన పిరికివాళ్లా మిగిలిపోయేవాడిని. ఇక నుంచి దేవయాని కదలికల మీద దృష్టి పెట్టాలి. ఈ పెళ్లి జరిగిన తర్వాత దేవయానికి బుద్ధి చెప్పి పంపించాలి.
దేవయాని, నీ అన్న అందిన చోటల్లా అప్పులు చేస్తున్నాడు. ఆర్థికంగా ఆదుకున్నాను. అవి వ్యసనాల కోసం ఖర్చు పెట్టేస్తున్నాడు. ఎక్కడా సాయం అందకపోతే బుద్ధిగా కుదురుగా ఏదో ఒక పని చేసుకుని బతుకుతాడు అనుకున్నాను. అంతే తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. ఇప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ఎన్నైనా మాట్లాడతావు, కానీ నాన్న నిన్ను కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడాడు. నువ్వు కనికరించలేదు. చాలా. ఐ డోంట్ కేర్. చాలా నీచంగా చూసి ఐ డోంట్ కేర్ అని నిర్లక్ష్యంగా వెళ్ళగొట్టావు. నాన్న నిస్సహాయంగా చూశాడు. ఆ చూపు నేనింకా మర్చిపోలేకపోతున్నాను. నీ కఠినత్వమే, నీ కర్కసత్వమే ఇవాళ నా అన్న ప్రాణాలు అన్యాయంగా బలి తీసుకుంది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దేవయాని. ఒక స్నేహితుడు తప్పుడు నిర్ణయం తీసుకుని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడన్న బాధ తప్ప నాలో పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే నీ అభియోగానికి అర్థం లేదు. నేనేమీ నీ అన్నకి రుణపడలేను. అప్పటికీ స్నేహితుడని బ్యాంకులో అప్పిప్పించాను. అది నేనే కట్టుకుంటున్నాను. ఇంకోసారి ఇలా ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నిన్ను అడిగాడా లక్ష సాయం చెయ్యమని? ఇప్పుడు నిన్ను అడిగాడా ఆ అప్పులన్నీ తీర్చమని? అప్పుల వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతుంటే ఆఖరికి నీ చెల్లెల్ని తాకట్టు పెట్టమని నీచంగా అంటుంటే ఆ మాటలు పడలేక వినలేక భరించలేక నీ దగ్గరకు వచ్చి ఒక్క సంతకం అడిగాడు. నీ సంతకం ఖరీదు నా అన్న నిండు ప్రాణం. ఆ సంతకమే గనక నువ్వు చేసుంటే నీ ఇంట్లో నా అన్నని అవమానించకుండా ఉండుంటే ఈరోజు మాకింత అన్యాయం జరిగేదే కాదు. మా కుటుంబం రోడ్డున పడేదే కాదు. సంతకం చేయటం చేయకపోవటం నా వ్యక్తిగతం. దీనికి దానికి ఎందుకు ముడిపెడతావు? అన్ని లక్షలకి షూరిటీ సంతకం చేసుంటే ఆ అప్పు మీ అన్న కట్టకపోతే మొత్తం అప్పుల వాళ్ళంతా నా ఇంటి మీద పడేవాళ్ళు. అంత డబ్బు నేను కట్టాల్సి వచ్చేది. ఎవరు చేసిన అప్పు, ఎవరు తీర్చాల్సిన అప్పు, ఎవరు షూరిటీ లేరని నువ్వు ఇంత ఆవేశంగా నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు? నాకు సంబంధం లేదు. నీ అన్న నీకు అన్న, నాకు కాదు. కరెక్ట్. చచ్చిపోయింది నీ అన్న కాదు, నా అన్న. అందుకే ఆ బాధ, ఆ లోటు, ఆ ఆవేశం అన్నీ నాకే ఉంటాయి. కానీ ఒక్కటి, గెస్ట్ రూమ్ ఏదైనా చూపిస్తారా లేదా? నేను చూపిస్తాను రండి.
నువ్వు కుంటుకుంటూ వచ్చేసరికి పెళ్లి ముహూర్తం కూడా దాటిపోతుంది. ఏజే వచ్చి చూపిస్తారులే భాను. అతనికి నాకు ఉన్న పరిచయానికి అతని హోదా ఏమీ అడ్డుపడదులే. పద. ఏదో చేయడానికే ఇంట్లో అడుగు పెడుతోంది. భగవంతుడా, ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా చూడు తండ్రి. ఇది నీ గది. గది ఇదే, కానీ నేను ఇక్కడ నిద్రపోను. మరి ప్రతి క్షణం నీ గుండెల్లో నిద్రపోతాను. మనకి పడకపోయినా నా గుండెల్లో పడక కావాలా? నిద్రలో కూడా నా పగ నీకు గుర్తే ఉండాలి. పడగ నీడలో ఉన్నావని ప్రతి క్షణం భయపడుతూ ఉండాలి. ఏనుగు కుంభస్థలం మీద పడ్డ చీమ ఏనుగుని పాతాళంలోకి తొక్కేయగలను అనుకుంటుందంట. మా భాను చెప్పిన జోక్స్లో ఇదొకటి. నన్ను నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నిన్ను నువ్వు చాలా ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు. నా ప్రతీకారంలో పదునుంది, అదే నన్ను మాట్లాడిస్తుంది. నా నిజాయితీలో నిజమే దాగుంది. నీ పగ ఆ నిజాన్ని గుర్తించట్లేదు. ప్రత్యక్ష సాక్షులకు అక్కడ జరిగిందేమిటి అని వివరించక్కర్లేదు. ఆ సాక్షులే వివరంగా విపులంగా చెప్తారు. నాకంతా తెలుసు. నాకే అంతా తెలుసు అని అనుకునే వాళ్ళంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న సంగతి మాత్రం నీకు తెలీదు. పోనీ పర్వాలేదు, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అయినా తెలుస్తుంది కదా. నష్టం జరిగేది నాకు కాదు, నీకు. నీ అన్న మూర్ఖత్వం అతన్ని ముంచేసింది. అతన్ని తొందరపాటుతనం నీ పెళ్లి ఆపేసింది. నీ అర్థం లేని ఆవేశం నీ జీవితాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. నీ కోపాన్ని బయటపెట్టు, తప్పులేదు. కానీ పగని మాత్రం గుండెల్లో మోయొద్దు. అది నిరంతరం మండే అగ్నిపర్వతంలా నీ గుండెని దహించేస్తూ ఉంటుంది. ఒకసారి అన్నీ మర్చిపోయి మనసు నిర్మలంగా మార్చుకుని చూడు. పగలేని మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. లోకంలోని మంచిని మాత్రమే చూడటం అలవాటు చేసుకున్న కళ్ళు వాత్సల్యాన్ని మాత్రమే కురిపిస్తాయి. నీ వ్యక్తిత్వం నీ తేజస్సును పెంచి ప్రకాశింపజేస్తుంది. ఈ ప్రవచనాలన్నీ ప్రతీకార జ్వాలని చల్లార్చలేవు మిస్టర్ ఏజే. ఇక నుంచి ఏజే అంటే అభినవ్ జాగర్లమూడి కాదు, అన్నీ జరుగుతాయి అని అర్థం. లేదు, ఏజే అంటే అవేవి జరగవు అని గుర్తుపెట్టుకో. ఇప్పటికే చాలా సిల్లీ విషయం గురించి పనికిమాలిన వాదన జరిగింది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసి ప్లీజ్. అది ఎలా ఎదుర్కోవాలో నేను చూసుకుంటాను. అప్పుడైనా ఏజే అంటే ఏంటో నువ్వే తెలుసుకుంటావు. ఈ భానుకి రోజు రోజుకి ఎక్కువైపోతోంది. దక్షకేమో
తను ఈ ఇంటి నుంచి వెళ్లిపోయే రోజు దగ్గరకొచ్చింది అని చెప్పి తనే ముందు ముంబై వెళ్లిపోయింది. భాను జయమ్మకి ఏం చెప్పినా చెల్లికి అన్నగా అండగా ఉండు. పిరికి వాళ్ళ సమస్యల నుంచి పారిపోయి ఆమెను అనాథగా మార్చకు. ఇంట్లోకి తీసుకెళ్లి కాస్త కనిపెట్టుండమ్మా. అలాగే సార్. రా అన్నయ్య. ఏంటి నీ హితబోధ చూస్తే నవ్వొస్తుంది ఏజే. ఈ నీతి సూత్రాలన్నీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు. చచ్చిపోవాలనుకునే వాడిని బ్రతికించవు. వాడు భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడని తెలిసి పైసా సాయం చేయలేదు. పైసా ఖర్చులేని సలహాలు మాత్రం చాలా ఇచ్చావు. ఇప్పుడు ఈ క్షణికావేశాన్ని నువ్వు మాటలతో మాయపుచ్చి ఉండొచ్చు. కానీ ఇంటికి వెళ్లగానే అప్పుల వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మళ్లీ సమస్యలన్నీ చుట్టుముడతాయి. అప్పుడు నీ మాటలేమీ వినిపించవు. అప్పుల వాళ్ళ తిట్లు మాత్రమే వినిపిస్తాయి. ఆ సమస్యలు తట్టుకోలేక మళ్లీ ఆత్మహత్యకు పాల్పడితే మనలాంటి వాళ్ళు ఆపడానికి రెడీగా ఉండరు కదా. అప్పుడేం చేస్తావు? అప్పటికైనా ఆ చెల్లి అనాథగా మారాల్సిందే. చివరికి దిక్కులేని చావు చావాల్సిందే. నీకు చేతనైతే సమస్యను సాల్వ్ చేయి. ఈ టెంపరీ ప్రయత్నాలు కాదు. నువ్వు నెగటివ్గా ఆలోచిస్తున్నావు, అందుకే అలా అనిపిస్తుంది. నేను పాజిటివ్గానే ఊహిస్తున్నాను. అందుకే నాకు అతనిలో మార్పు వస్తుందన్న నమ్మకం కలిగింది. అతను ఆత్మవిశ్వాసంతో ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటాడని నేను నమ్ముతున్నాను. పోరాడి సాధించేవాడే ధీరుడు. ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడేవాడు చేతగానివాడు. సార్, ఇందాక మీరు చెప్తుంటే నా సమస్యలు మీకేం అర్థమవుతాయిలే అనుకున్నాను. అందరూ సలహాలిచ్చేవాళ్లే తప్ప సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు అనుకున్నాను. కానీ ఆలోచిస్తే నేనెంత పెద్ద తప్పు చేయబోయానో అర్థమైంది. ఒక పిరికితనంతో నేను ప్రాణం తీసుకుంటే నా చెల్లెళ్ళు బ్రతుకు అన్యాయం అయిపోయేది. ఏదైనా సరే బ్రతికి సాధించాలనిపించింది. నాకు అప్పిచ్చిన వాళ్ళ ఇళ్ళకెళ్తాను సార్. రాత్రి పగలు కష్టపడి కొద్దిగా అప్పు తీరుస్తానని వాళ్ళకి నేను మాటిస్తాను సార్. నా చెల్లెలు పెళ్ళైనా నా డబ్బుతో చేస్తాను సార్. సమయానికి దేవుళ్లే వచ్చి నాకు నా బాధ్యత గుర్తు చేశారు. ఈ పిరికితనాన్ని పోగొట్టారు. మీ మాటలతో నా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికింది. విన్నావా? ఏదైనా సరే చెప్తే ముందు వినడం నేర్చుకోవాలి. అందులో నిజం ఎంతుందోనని ఆలోచించాలి. ఎదుటి మనిషి మాటల్ని పాజిటివ్గా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. పద. మీరు జాగింగ్ పూర్తి కాగానే బాటిల్ నీళ్లు తాగేస్తారు. ఇంత పొద్దునే షాపులు తెరిచి ఉండవని నేనే తీసుకొచ్చాను. సారీ ఏజే, నాకు జాగింగ్ కంప్లీట్ కాగానే బాటిల్ నీళ్ళు తాగటం అలవాటు. నీకుంచటం మర్చిపోయాను. సారీ. అలాగా? మొత్తానికి మా ఏజే నీ చేత ఇన్ని నీళ్లు తాగించారన్నమాట. ఇకనైనా ఏజే దగ్గర జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. అదే జాగింగ్ లో పోటీ పడితే అలసట, ఆయాసం, దాహం తప్ప లాభం ఏమీ ఉండదు. మీ ఆవిడ కూడా నీలాగే ఉచిత సలహాలు ఇస్తోంది. ఉచితంగానే కదా. పైసా ఖర్చు లేకుండా ఎవరైనా ఉచితంగా సలహాలు ఇస్తే పాటిస్తే పోలా. నీ సొమ్మేం పోదు కదా.
కరెక్ట్గా చెప్పారు. సలహాలు తీసుకొని వాళ్ళు, ఎదుటి వాళ్ళ మంచి మాటల్ని పట్టించుకొని వాళ్ళు చివరికి ఎంతో నష్టపోవడం నాకు తెలుసు. నువ్వు బాటిల్ నీళ్ళిచ్చి సముద్రమంత తత్వబోధ చెయ్యకు బాను. పనిగట్టుకొని సెలవు పెట్టుకుని మరీ వచ్చా. నీ మెళ్ళో నేను కట్టాల్సిన తాళిబొట్టుని ఇక్కడ ఇస్తారంట కదా. ఆ మహిమాన్వితమైన తాళిబొట్టుని కళ్ళారా చూద్దామని వచ్చాను. పెళ్లి వాడిది, తాళి నాది. పెళ్లి కొడుకు వాడే, కానీ తాళి కట్టేది నేనే. రేయ్, అక్క వీడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడక్క. రేయ్, నేను చాలా ఓపిక పడుతున్నాను. పెళ్లి 2 రోజుల్లో పెట్టుకుని అల్లరి చేయడం ఎందుకని ఊరుకుంటున్నాను. నాలో ఓపిక చచ్చిపోయిందో ఆ మరుక్షణం నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. ఇంకొకసారి అంజలి వైపు కన్నెత్తి చూసినా నీ అంతు చూస్తాను. ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? ఛీ, పోరా. రా అంజలి. వంశాచారులు వారిని కలవాలి. స్వామివారిచ్చే మంగళసూత్రం కోసం వస్తానన్నది మీరేనా? అవును. స్వామివారిని కలిసే ముందు ఇక్కడి ఆచారం ప్రకారం అమ్మాయి తరపు పెద్దలు శివయ్యకు అభిషేకం చెయ్యాలి. ఇది మామూలుగా కూడా చేసేదే కదా. దానికి ఆచారం అని పేరెందుకు పెట్టారు చిన్న స్వామి? పెళ్లికి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండాలని చేసే అభిషేకం ఇది. ఒకటి కాదు, 108 బిందెలతో చేయాల్సిన అభిషేకం ఇది. 108 బిందెలా? అంతే కదా. ఈ పెళ్లికి కర్త, క్రియ, కర్మ అన్నీ మా భానువే కదా. తన చెల్లెలి పెళ్లి కోసం 108 ఏంటి, 1108 బిందెలతోనైనా అభిషేకం చేసేస్తుంది. మామగారికి మంచి సపోర్టే. భాను మాత్రమే కాదు దక్ష, మీ మామగారు కూడా ఈ పెళ్లికి పెద్దే. ఇద్దరు పెళ్లికి పెద్దలుగా నిలబడ్డారు కాబట్టి ఇద్దరు కలిసే చేయాలి. మీరేమంటారు చిన్నస్వామి? ఇలాంటివన్నీ మగవారే చెయ్యాలి. అర్ధంగి కాబట్టి సగం సాయం చేస్తే సరిపోతుంది. ఇన్ని బిందెలైతే ఇద్దరికి కష్టమవుతుందేమో. ఇంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి తలో చేయేస్తాం.
కన్యాదానం చేసేవారే చేయాలి బాబు. పెళ్లి జరిగేది వాళ్ళింట్లో కదా, అక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకూడదని వాళ్లే చెయ్యాలి. పర్వాలేదు. బాగుండేది పూల వర్షం. ఏంటి దేవ్యాని, మాతో నీళ్లు మోయించినందుకు మేమేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు పాపం నా కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతున్నావు? ఇక్కడితోనే అయిపోలేదు, ఇక ముందు చాలా చూడాల్సి వస్తుంది. దేవుడి దగ్గర మనసు నిర్మలంగా ఉంచుకోవాలి, లేదంటే దేవుడు నీకిస్తాడు పనిష్మెంట్. శాంపుల్ చూసావు కదా. పద. నమస్కారం స్వామి. ఈ అమ్మాయి మా కాబోయే కోడలు స్వామి. కన్యాదాతలు ఎవరినైనా మా అక్క బావే కన్యాదానం చేస్తారు స్వామి. నరఘోష చాలా ఉంది. ప్రమాదం పాములాగా పక్కనే పొంచి ఉంది. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి? ఈ రక్షాతోరణం పెళ్లి జరిగే వరకు కన్యాదాత చేతికే ఉండాలి, విప్పకూడదు. మీ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను స్వామి. కన్యాదానం చేస్తున్నావు కదా నాయనా, ఆ పుణ్యమే నిన్ను రక్షా కవచంలా కాపాడుతుంది. అసలు పెళ్లే జరక్కపోతే కన్యాదాన ఫలం ఎక్కడా, పుణ్యం ఎక్కడా? స్వామి, మంగళసూత్రం ఇస్తారా స్వామి? మంగళసూత్రాలు 11 రోజులుగా అమ్మవారి ముందు పెట్టి అర్చన చేస్తున్నాను. వీటిని చాలా జాగ్రత్తగా, పవిత్రంగా చూసుకోవాలి. అంతా శుభమే జరుగుతుంది.
ఈ తాలిబొట్టు నువ్వే జాగ్రత్తగా దాచి పెళ్లి మండపానికి తీసుకురా అమ్మా. నా పేరు బయటపడకుండా ఈ కోడళ్ళని అడ్డం పెట్టుకొని అనుకున్నది సాధించాలి. నేను చెప్తానన్నాను కదా, పద రా. ఈమె ఏం చెప్తుంది? ఈమెకేం తెలుసు? బద్రి గురించి తెలుసా? ఏంటి చెప్తాను. మరి ఆలోచిస్తావేంటి? ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. సగం నిజం సగం అబద్ధం చెప్పాలనుకుంటున్నావా? అబ్బా, మంచి థాట్ ఇచ్చావు. మొత్తం చెప్పడం నాకు ఇష్టం లేదు. సగం నిజం చెప్తా, సగం అబద్ధం చెప్పను. ఆ మిగతా సగం దాస్తాను. కొంచెం అర్థమయ్యేలా మాట్లాడతావా? ఏం లేదు ఏజే, నీ భార్య ఈ పెళ్లి పనులు మొత్తం తన చేతుల మీదుగానే జరగాలని ఆశపడుతోంది. పోనీలే, తనకి తృప్తిగా ఉంటుంది కదా, చేసుకోనివ్వు. ఈ సలహా ఇవ్వటానికా ఇక్కడికి తీసుకొచ్చావు? కాదు, నువ్వు చాలా తెలివైన వాడివి. నేను అసలు విషయం దాచిపెట్టానని నీకు అర్థమైంది. అసలు విషయం ఒక్కటే చెప్పు, అసహనం పెంచకు. భాను ఈ పెళ్లి పనులు తనే చేయాలని ఆశపడట్లేదు, టెన్షన్ పడుతోంది. ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్ పడుతోంది. ఎందుకు ఆగిపోతుంది? పోతుంది, ఆగిపోతుంది. భాను ఎంత కష్టపడ్డా ఈ పెళ్లి జరగదు, ఆగిపోతుంది. ఏమంటున్నావు నువ్వు? నేను చెప్పిన సగంలోనే నిజం. ఈ పెళ్లి ఆగిపోతుంది. షటప్! ఇదొక ఆడపిల్ల పెళ్లి. నేను ఒక ఆడపిల్లనే. నీ కోపం నా మీద, నా పగ నీ మీద. మరి అంజలి పెళ్లి ఆగిపోతుందంటావేంటి? పిచ్చి పట్టిందా నీకు? నీకంత పగుంటే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నాతో తలపడి తేల్చుకో. నిస్సహాయమైన ఒక ఆడపిల్ల పెళ్లితో ఎలా ముడిపెడతావు నువ్వు? దేవయాని, మర్యాదగా చెప్తున్నాను, అంజలి పెళ్ళనేది నేను తలకెత్తుకునే ఒక బాధ్యత. నాకు నా బాధ్యతకి సంబంధం లేదు. ఈ పెళ్లి జరగనివ్వు. ఆ తర్వాత నువ్వు నేను కూర్చుని నీ బాధేంటో, నీ నష్టమేంటో, నీ పగేంటో, ఈ పనికి మళ్ళీ డిస్కషన్ ఏంటో అవన్నీ అప్పుడు తేల్చుకుందాం. అప్పటి సంగతి అప్పుడు. ఇప్పుడు పొందాల్సిన ఆనందం ఎలా మిస్ అవుతాను? ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కుటుంబం మొత్తం అనుభవించబోతున్నారు. అంటే పెళ్లి కొడుకు నీ తరఫువాడు కాబట్టి నువ్వు ఏవైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నీ చెప్పు చేతల్లో పెట్టుకుని తాళి కట్టే టైంకి ఈ పెళ్లి వద్దు అనేలా చేయాలనుకుంటున్నావా? నీ ఉద్దేశం అదే అయితే నువ్వు, ఆ పెళ్లి కొడుకు, అతని పేరెంట్స్ మొత్తం వెళ్ళి జైల్లో కూర్చుంటారు. మొత్తం అందరి మీద డ్యామేజ్ సూట్ వేస్తాను. అంతే తప్ప నీ పైశాచిక ఆనందాన్ని చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు. నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. నేను ఇక్కడే ఉన్నా. పగ అనే పడవ మీద ప్రయాణం మొదలు పెట్టాను కానీ ఇంకా ఒడ్డుకు చేరుకోలేదు. ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది. కానీ నా వల్ల కాదు. అంజలి పెళ్లి ఆగిపోవటానికి కారణం మాత్రం నేను కాను. ఇందులో నా ప్రమేయం అస్సలే ఉండదు. ఎందుకు ఆగిపోతుందో నాకు తెలుసు గాని నీకు చెప్పను. చూసావా, నేను చెప్తానన్న సగం నిజం మొత్తం చెప్పేశాను. మిగతా సగం దాచేశాను. మాట మీద నిలబడ్డాను.
దేవయాని వల్ల కాకుండా ఈ పెళ్లి ఇంకెవరి వల్ల ఆగిపోతుంది? ఆల్ రైట్, ఎవరు అంజలి పెళ్లికి ఆటంకం కలిగించినా ఎంత చెప్పినా ఏజే ఇంకా తగ్గడం లేదు. తొందరలోనే నా దగ్గరకొచ్చి ఇక ఈ ఆట ఆపే దేవయాని అని బ్రతిమలాడతాడులే. అది ఎలా పడిందో నాకు తెలుసు. ఏంటిది? బుద్ధుండక్కర్లా? కాస్తైనా జ్ఞానం ఉండక్కర్లా? ఏంటండిది? మా వదిన సొంతింటిలా ఫీల్ అయి పనిచేస్తుంటే పొరపాటున పడింది అనుకోండి, అంత మాత్రం అలా మాట్లాడేస్తారా? మా వదిన అప్పటికీ సారీ చెప్తూనే ఉంది కదా. ఇప్పుడేం కొంపలు మునిగిపోయాని మా తరపున పెళ్లి పెద్దని కూడా చూడకుండా నోరు పారేసుకుంటున్నారు. ఆవిడేమైనా మీ సర్వెంట్ అనుకుంటున్నారా? మీరు మీ గొప్ప అయితే కావచ్చు, మమ్మల్ని ఎంత చీప్ గా చూస్తే అలా? కూల్ విష్ణు, కూల్. నువ్విలా మాట్లాడకూడదు, ఊరుకో. ఏజేకి నాకు ఉన్న పరిచయంలో ఏదో అన్నాడు. అఫ్కోర్స్ బుద్ధుందా జ్ఞానముందా అంటే నేను హర్ట్ అయ్యాను అనుకో. ఎంతగా మీ ఇద్దరికి పరిచయం ఉంటే మాత్రం ఎలాగైనా మాట్లాడేది? ఏం చేస్తాం, పడాలి, తప్పదు. ఏజే అంటే సిటీలోనే పేరున్న పెద్ద మనిషి. వారితో వీవ్ అందుకోవటం అంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. మర్యాదిస్తే తిరిగి మర్యాదిస్తాం, అవమానిస్తే పడాల్సిన కర్మ మనకేంటి? ఇప్పుడు ఏమంటావ్? కొంపదీసి ఏజేని పట్టుకుని నాకు సారీ చెప్పమంటావా? చెప్పాల్సిందే. మాట జారింది ఆయనే కదా, ఆయనకి సారీ చెప్పాల్సిందే. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరిని పట్టుకుని సారీ చెప్పమంటున్నావు? నువ్వు ఊరుకో డాడీ, నీకు తెలీదు. ఇప్పుడు గాని సారీ చెప్పించుకోకపోతే మనందరినీ ఇంకా అలుసుగా చూస్తారు. ఏజే ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. మా పిల్లని చేసుకుంటున్నంత మాత్రాన ఏజేనే సారీ చెప్పమనేంత గొప్పవాడివైపోయావా? మీ గొప్ప మీ దగ్గరే ఉంచుకోండి, మా మీద బలవంతంగా రుద్దాలని ట్రై చేయకండి. బాబు, వాళ్ళిద్దరికీ పూర్వపరిచయం ఉంది కాబట్టి ఆ చదువుతోనే ఏదో అన్నారు. దాన్ని పట్టుకొని మీరింత పెద్దది చేయటం భావ్యం కాదు బాబు. ఏంటండి పెద్ద చేసేది? మీ అమ్మాయి పెళ్లి ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమన్నా మీరు పడండి. మమ్మల్ని కూడా పడమంటే ఎలా పడతాం? మా వదినకు కూడా ఆయనంత కాకపోయినా పెద్ద పేరే ఉంది. ఇప్పుడు ఆయన సారీ చెప్తారా లేదా? విష్ణు, నేను ఏజే భార్యని, అర్ధాంగిని. అంటే ఆయనలో సగం. నా పేరు బాను జాగర్లముడి. నా భర్త ఈ ఇంటి పెద్ద.
ఆయన స్థాయిని ఇప్పటిదాకా ప్రశ్నించిన వాళ్లే లేరు. మీకు అవమానం జరిగిందని అంటున్నారు కాబట్టి ఆయన తరపున నేను సారీ చెప్తాను. దయచేసి దీన్ని ఇంతటితో వదిలేద్దాం. మా ఇంట్లో మీకు ఏదైనా అవమానం జరిగి ఉంటే అందుకు సారీ చెప్తున్నాను దేవయాని. భాను, ఏజే చేత సారీ చెప్పించుకోవాలనుకున్న నా కోరిక తీరకుండా చేసావు కదా. సాక్షాత్తు ఏజే భార్య సారీ చెప్పింది. ఖచ్చితంగా వెనకేసుకొస్తాను. భాను ఇలాంటి పని చేయదు. అయితే మా వాడిని అవమానించారు, దానికేమంటావు? ఏం సంజాయిషి ఇచ్చుకుంటావు? ఇదంతా చేసింది నీ భార్యనని మేమంటున్నాం. ఇప్పుడు ఇలా చేస్తే రేపు పెళ్ళయ్యాక ఇంకెలా చూస్తారు? మాకీ సంబంధం మీరు పెద్దవారు, మీరు కూడా ఆవేశపడితే ఎలా? ఏం చేయమంటారు? మీ వాడి కాళ్ళు పట్టుకోమంటారా? ఇందాక కూడా సారీ చెప్పమంటూ చాలా గొడవ చేశాడు. ఇప్పుడు ఇలా. ఏజే ఫ్యామిలీ ఇది. మాతో సంబంధం కలుపుకునే వాళ్ళు ఇంత చీప్ గా ప్రతి దానికి గొడవలు అవధిస్తూ ఉంటే నేను ఊరుకోను. వెళితే వెళ్ళండి. భానుని ఒక్క మాట అన్నా సరే క్షేమంగా బయటకు వెళ్ళరు. భాను ఇన్నోసెంట్. ఈ విషయంలో నేను 100% నమ్ముతున్నాను. ఇది ఎవరో గిట్టని వాళ్ళు చేశారు. ఈ విషయంలో అర్థం చేసుకున్న మీరు విక్రమ్ కేసు విషయంలో మాత్రం ఎందుకు అపార్థం చేసుకున్నారు? ఆ అపార్థాన్ని పోగొట్టి మీ దృష్టిలో ఎప్పటికీ భాను అంటే ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటాను. మంచిది. పదరా విష్ణు. వీళ్ళు పైనుంచి దిగొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనకి నా సంబంధాలు దొరకనిది. ప్లీజ్ దేవయాని, ఇందులో నేను చేసిందేది లేదు. అనవసరంగా సంబంధం క్యాన్సిల్ చేసుకునేదాకా ఎందుకు రెచ్చగొడుతున్నావు? భాను, నువ్వు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పని చేసిందెవరో, ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. పేరు బయట పెట్టడం మర్యాద కాదని ఊరుకుంటున్నారు. ఆగండరా. ఏమిటిది? మంచి మర్యాద లేకుండా. ఇది పెళ్లి, ఆస్తి తగాదా కాదు. చిన్న విషయానికే సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారా ఎక్కడైనా? ఈ గొడవని ఇంతటితో వదిలేస్తారా? ఇంకా ఇలాగే వాదన పెంచుకుంటూ ఉంటారా? పెద్దదాన్ని నేను చెప్తున్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. పిల్లలాటలు కాదు పెళ్ళంటే.
మనసులో ఏమీ పెట్టుకోకుండా పెళ్లి పనులు చూడండి. మీ అబ్బాయే ముందు క్యాన్సిల్ చేద్దామన్నాడు జయమ్మ. మాది ఏజే ఫ్యామిలీ అంటూ ఇలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? చాలే దేవయాని, ఇలాగే ప్రతిదాన్ని అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే ఇక పెళ్లి జరిగినట్టే. సర్ది చెప్పాల్సింది పోయి రెచ్చగొడతావెందుకు? ఇలా తొందరపడ్డవాళ్లే జీవితాంతం పెళ్లి పెటాకు లేకుండా మిగిలిపోతారు. ఏమయ్యా, జరిగేది నీ కొడుకు పెళ్లి. అతనిప్పుడే ఇంత ఆవేశపడుతున్నాడు. రేపు మా పిల్లనిస్తే ఇలాగే ప్రతిదానికి గొడవ చేస్తుంటే మా ఏజే ఊరుకోడు. ఇక ఇక్కడితో అతని దూకుడు తగ్గించుకుంటే మంచిది, లేదంటే వెళ్లిపోవచ్చు. మాకేం బతిమాలించుకోవాల్సిన కర్మ పట్టలేదు, లోకమే గొడ్డుపోలేదు. అమ్మా, మీతో గొడవ పెట్టుకునేంత పెద్దవాళ్ళం కాదమ్మా. నీకు తెలుసని నాకు తెలుసు. అందుకే బయట పడలేక నువ్వు పడే నరకాన్ని చూసి ఆనందిస్తున్నాను. దీన్ని పైశాచిక ఆనందం అంటారు. లేదు, విజయ గర్వం అంటాను నేను. ఇలాంటి విజయాలు నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి తప్ప ఎందుకు పనికిరావు. అప్పుడు నువ్వెందుకు పంచాయతీకొచ్చావు? దిగజారిపోయేది నా వ్యక్తిత్వమే అయినప్పుడు నీకేంటి బాధ? నువ్వు నా ఇంటికొచ్చి ఇలాంటి చిచ్చు పుట్టిస్తుంటే నీ ఆట చూస్తూ ఊరుకోమంటావా? నేను నీ ఇంటికొచ్చిందే నీ బ్రతుకుతో ఆడుకోవడానికి. నీకు అవకాశం నేనివ్వను. నేనే అవకాశాలు సృష్టిస్తాను. ఏది? ఆ పెళ్లి కొడుకుని రెచ్చగొట్టడమా? నా ప్రయత్నం నిన్ను రెచ్చగొట్టడానికే. ఇందులో ఒక కుటుంబం భవిష్యత్తే ఉంది. ఒక అమాయకురాలి పెళ్లి ఆధారపడి ఉంది. ఈ పెళ్లి ఆగిపోతుందని భయం మొదలైందా? ఈ పెళ్లి ఆపేస్తానన్నది నేను. నాకెందుకు భయం? ఇంతదాకా వచ్చాక తెగదెంపులు చేసుకోలేడని, దిగొచ్చి నీ కాళ్ల బేరానికి వస్తానని నువ్వు కలలు కనుకో. అంజలికి ఇంకో ఘనమైన సంబంధం చూసి ఇంకా వైభవంగా పెళ్లి చేయగలను. ఆ సత్తా నాకుంది, ఆ స్తోమత నాకుంది. నీకు చాలా సత్తా ఉంది. ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోయేలా చేయగలవు, ఇంకో ఆడపిల్లకు ఘనంగా పెళ్లి చేయగలవు. ఆ పాపాన్ని కడిగేసుకోడానికా ఈ పుణ్యం? నువ్వు సొసైటీలో పుణ్యకార్యాలు చేసేవాడిగా ప్రసిద్ధిగాంచాలని చూస్తున్నావు. అందుకే నీ ప్రతిష్టని దెబ్బతీయాలని వచ్చాను. కోటగోడ కూల్చటానికి దీపావళి పిస్తూలు సరిపోదు, దానికి మరఫిరంగులు కావాలి. ఇది నా సామ్రాజ్యం. మాటలు తోటాల్లా సంధించినంత మాత్రాన ఆ తాటాకు చప్పుళ్ళకి నేను భయపడ్ను. నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకోకు. నా టార్గెట్ వేరు, నా ప్రతీకార స్థాయి వేరు. నా పగలో ఉండే పదును వేరు. నేను సమయం కోసం చూస్తున్నాను. నీ ఆయువు పట్టు తెలుసుకుంటున్నాను. నీ బలాన్ని, బలగాన్ని, బలహీనతల్ని అంచనా వేస్తున్నాను. అప్పుడప్పుడు వెనకడుగు వేసినట్టు నీకు కనిపిస్తున్నా రెట్టించిన ఉగ్ర రూపంతో ముందుకు దూకడానికి అనేది నీకు తెలిసే రోజొస్తుంది మిస్టర్ అభినవ్ జాగర్లమూడి. నీ స్థాయి గురించి, నీ పగలోని పదును గురించి ఆలోచిస్తూ భయపడుతూ నేనుంటానని నువ్వు కల్లో కూడా అనుకోకు. నువ్వు నా తాలూకు అన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ చేయలేవు. నీకు అన్యాయం జరిగింది నీ అన్న మూలంగా.
ఏజే ఇక్కడ టేక్ కేర్. అంజలి కొంచెం చెయ్యి అది అలానే. ఇప్పుడు కదా నాకు మజా. ఇంక చాలు. అక్షింతలు వేసేటప్పుడు దూరం నుండి తీయండి. ఇంకా చాలేంటి? పెళ్ళంటే అంత సింపుల్ అయిపోయిందా? లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఫోటోలు తీయాలి. ఇంక వీడి సంగతి ఏజేతో చెప్పకపోతే లాభం లేదు. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. బుద్ధుందా మీకు? 2 రోజులు రెస్టారెంట్కి రాకపోతే ఏజే రెస్టారెంట్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కన్నా అధ్వానంగా తయారు చేస్తారా? ఏంటి ఏవండి, ఒక విషయం. ఏంటి? మాట్లాడాలి. ఫోన్ మాట్లాడుతున్నాను. కొంచెం అర్జెంట్, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఈ ఫోన్ నాకు ఇంకా ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళొస్తాను. నేను డిసైడ్ చేస్తానని చెప్పాను కదా. ఇంకేంటి ప్రాబ్లం? వర్జ్యం వచ్చేస్తుంది, ఇంక వెళ్ళండి. అవసరమైనప్పుడు పిలుస్తాను. వెళ్ళి సింధుకి టాబ్లెట్స్ వేయి. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించండి. ముందు జయమ్మని అడుగు రండి. ముందు కన్నతల్లి ఆశీర్వాదమే ఉండాలి కన్యాకుమారి. నిండు నూరేళ్లు నిత్య సుమంగళిగా ఉండాలని ఆ గౌరీదేవిని కోరుకుని ఆశీర్వదించు. సమయానికి వచ్చారు. అంజలిని ఆశీర్వదించండి. రండి.
ఏంటిది అంజలి?